దేవర నామ సంవత్సరం సూపర్. ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ ఎగరేసుకోవడం ఫ్యాన్స్ అందరూ. బ్లాక్ బస్టర్ బీజిఎం బుల్బామ్ తెలుసా? బీజిఎం బుల్బామ్ ఏంటో తెలుసా? పక్కోడు గుత్తవరగా మ్యూజిక్ పక్కోడు గుత్తవరగా మ్యూజిక్ ఇచ్చినాడు. సూపర్ భయ్య సూపర్. మూవీకి హైలైట్ అంటే ఇంకా సముద్రం. ఎన్టీఆర్ యాక్టింగ్ అంతే, ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఎరగా తీసాడు భయ్య. క్లైమాక్స్ సూపర్ పెట్టాడు భయ్య. ఏకదమ్ ఉంటుంది సినిమా మొత్తం. ఫ్యాన్స్ అయితే పిచ్చల పండగ. సాంగ్స్ రెండే ఉన్నాయి పెద్దగా. డైరెక్షన్ చాలా ఒప్పుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ ఒకటి కొద్దిగా మిర్చి చూసినట్టుగా అనిపిస్తుంది. సెకండ్ పార్ట్ నుంచి ఒక వేరే ఫుల్ మీల్స్ పండగ. ఎన్టీఆర్ నామ సంవత్సరం ఇది. కాలర్ ఎగరేసుకొని చెప్పాడు కదా, ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరు కాలర్ ఎగరేసుకొని చెప్తారు. సారీ టీ షర్ట్ వేసుకొని వచ్చాను, కాలర్ ఎగరేసుకొని చెప్తారు అందరు. కలెక్షన్ భారీ కలెక్షన్స్ ఇంకా చెప్పలేం. కలెక్షన్ ట్రైలర్ చూసినప్పుడే తెలిసింది వరా దేవరా అని చెప్పి. నిజంగా వాళ్ళిద్దరు డబుల్ యాక్షన్ లో వచ్చిన రోల్ కూడా సినిమా కానీ ఇద్దరి మధ్యలో కాంబినేషన్ కానీ నిజంగా ఇంకో ట్విస్ట్ అంటారా, ట్విస్టులు అయితే మైండ్ పోయినాయి అన్న. అంటే లాస్ట్ వరకు తెలియదు ఆ ట్విస్ట్ అనేది. నిజంగా సినిమా మీకే అర్థమవుతుంది అన్న. ట్విస్ట్ చెప్పేసి ఎట్లా ఉంటుంది అన్న సినిమా చూడండి మీరు. నిజంగా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నిజంగా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసింది అన్న. ఇంకోటి ఎన్టీఆర్ అన్న మీద నిజంగా అంటే ట్రైలర్ రాకముందు, ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కాకముందు చాలా అంటే చాలా నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి. అంటే సినిమా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ని మేము ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో చాలా బాగుంది. కొరటాల శివకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే పేరు పెట్టేదానికి లేదు. అంటే ఎన్టీఆర్ ని మనం ఎట్లా ఎంత 6 ఏళ్ల తర్వాత అని చెప్పి 100% సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఇటు కొడతా అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు. సెకండ్ హాఫ్ వచ్చి ఏమైందంటే ఇంకా మామూలు ఎలిమెంట్స్ చాలా బాగుంది. కొరటాల శివ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. టైప్ స్క్రీన్ ప్లే అనిపించాడు. ఈ క్రెడిట్ అంతా కొరటాల శివ గారికి. కొంచెం అది సడన్ గా ఎండ్ చేసినట్టు అనిపించింది. బట్ అంటే మనం ఫ్యాన్స్ చూసినాం కాబట్టి ఆ హైప్ లో ఏందబ్బా సడన్ గా అయిపోయింది అన్నట్టు అనిపించింది. కానీ 3 అవర్స్ మూవీ పెట్టి 3 అవర్స్ అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ లో అసలు అల్టిమేట్ బ్రో. అది అరవింద్ కత్తితో కొట్టాడు, ఆ రేంజ్ యాక్షన్ చేసినాడు. సెకండ్ హాఫ్ లో పండుగ చేసుకున్నాం పార్ట్ 2 అంతే. ఎందుకు వాళ్ళ కొడుకే కాకపోతే దేవరా ఇప్పుడు బాహుబలిలో సస్పెన్స్ అన్నమాట. బాహుబలిని ఎవరు చంపారు అంటే ట్విస్ట్ ఎలా ఉంటుందో ఇది కూడా ట్విస్ట్ అలాగే. వాళ్ళ నాన్నే కొడుకు ఎందుకు చంపాడని దానికంటే భయంకరంగా కొరటాల శివకి అబ్సల్యూట్లీ కంబ్యాక్. అసలు ఈ రేంజ్ రైటింగ్ రాయడం అనేది లాస్ట్ 4 బ్లాక్ బస్టర్ తీసాడు కదా, దాంట్లో ఈ దేవర ఫస్ట్ హాఫ్ గా ఆ 4 సినిమాలు సరిపోతాయి. ఒక రేంజ్ లో తీసాడు అసలు. ఫస్ట్ హాఫ్ మాత్రం సీరియస్ లో కూర్చుంటారు బ్రో. ఫస్ట్ హాఫ్ హైలైట్. సినిమాకి ప్రాణం ఫస్ట్ హాఫ్. తక్కువ సీన్లే ఉంది. అది చూస్తే ఎన్టీఆర్ అన్న మూవీ అయితే నిజంగా చెప్తున్నా కదా, సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే 6 years తర్వాత ఎన్టీఆర్ అన్నని స్క్రీన్ మీద చూసరికి దేవుని చూసినట్లు అనిపించింది. అంత ఫీలింగ్ అలా అనిపించింది నాకు. నిజం చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆ ఫైటింగ్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న. ఊరమా ఫైటింగ్ అంటే ఎన్ని సినిమాల్లో ఇలాంటి ఫైటింగ్ సీన్స్ ఎక్కడ చూడలేదురా బాయ్. అలా అనిపించింది. ఫైటింగ్ సీన్స్ కూడా పిచ్చి పీక్స్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంటుంది, ఫైటింగ్ సీన్స్ ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ అన్న లుక్స్ కానీ, అన్న స్టైల్ కానీ, అన్న క్రేజ్ కానీ, అన్న డైలాగ్ డెలివరీ కానీ, అన్న యాక్షన్స్ కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మళ్ళీ సెకండ్ హాఫ్ లో మన పాప జాన్వి పాప ఎంత ముద్దుగా ఉందన్న, ఎంత ముద్దుగా క్యూట్ గా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఆ చుట్టమల్లి సాంగ్ అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. పీక్స్ అనిపించింది. అదంతా చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది చూడండి, మామూలు ట్విస్టులు కాదురా బాయ్. నిజంగా క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అమ్మ మైండ్ ఎక్కడికో దొబ్బిపోతుంది అన్న, అట్లా అనిపించింది ఆ ట్విస్ట్ కూడా. అంటే బాహుబలిలో వై కట్టప్ కిల్ బాహుబలి అని చెప్పి చాలా అంటే చాలా ఇయర్స్ మాట్లాడుకున్నాం. అలానే ఈ ట్విస్ట్ కూడా అలానే అన్ని ఇయర్స్ మాట్లాడుకుంటాం అన్న. అలా అనిపించింది ఈ సినిమా. నిజంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏమైందంటే అనిరుద్ధ్ గారి బీజం కూడా కుక్కని కొట్టినట్లు కొట్టిందన్న. నిజంగా బీజం అనేది సినిమా ఇక్కడ ఉంటే బీజంతో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందన్న. ఆ రేంజ్ లో అంత మంచిగా ఉందన్నమాట. ఇంకోటి నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత కానీ సినిమా రిలీజ్ కాక ముందు కానీ చాలా మంది చాలా అన్నారన్న. అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేసిర్రు. అరే సినిమా బాగాలేదు, ట్రైలర్ బాగాలేదు, ఇట్లుంది, స్టోరీ లేదు, మళ్ళీ ఫ్లాప్ అవుతుంది, ఎన్టీఆర్ అన్న
సినిమాలో డైలాగ్ రాదు, యాక్షన్ సీన్స్ రావు, డాన్స్ రావు, ఫైటింగ్స్ రావు, ఏం రావు. మళ్ళీ జాన్వి పాప ఆమెను ఎందుకు పెట్టిరు, ఆమెకు యాక్షనే రాదు, ఆమెకు తెలుగు రాదు, ఎందుకు పెట్టిరు అని చెప్పి చాలా అంటే చాలా మంది నెగిటివ్ కమెంట్స్ పెట్టిరు మా దేవర సినిమా మీద. వాళ్ళందరికీ ఒకటే చెప్తా అన్న, దెంగితే దేవర అంటారు. మళ్ళీ చెప్తున్నా, దెంగితే దేవర అంటారు. ముందు కళ్ళు తెరుచుకొని వెళ్ళి దేవర సినిమా చూడండి ఎలా ఉందో మీరు నిజంగా చెప్పండి. దేవర సినిమా అయితే నాకు సూపర్ అంటే సూపర్ ఇష్టం అని సూపర్ తీసినాడు సాంగ్ మాత్రం. ఫస్ట్ అవసరం లేదు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కంపల్సరీ. ఇది కాదు కదా, ఇంకొక నెక్స్ట్ టైం రివ్యూ కానీ జనాలు మాత్రం ఫుల్ తిరిగి రాశాడు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ వస్తుందని అన్న వాళ్ళని చూపించాడు అంటే ఏంటో చూపించాడు. 1000 కోట్లు ఆయుధ పూజ ప్రతి నిమిషం హైలైట్. పార్ట్ 2 ని ఎన్టీఆర్ ప్రతి నిమిషం హైలైట్, ప్రతి సీన్స్ హైలైట్.